పరిశుద్ధ నామంకి స్తోత్రములు. మరి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 66వ కీర్తన 1లో, సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి అంటున్నాడు. ముందుగానే ఆయన ప్రవచనము పలికినాడు. ఎందుకనంటే ఇప్పుడు ఈ రోజులలో చూస్తే మరి క్రిస్మస్ సీజన్ కాబట్టి సర్వలోక నివాసులు, ఒక్క దేశం కాదు, ప్రతి లోకంలో ఉన్న ప్రతి దేశాలు, సర్వలోక నివాసులందరూ కూడా దేవుని గూర్చి సంతోష గీతాలు పాడుచున్నటువంటి సమయం. దేవునికి స్తోత్రం. అంతేకాదు కీర్తనకారుడు 67:5లో, దేవా ప్రజలు నిన్ను స్తుతింతురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక అంటున్నాడు. చూడండి, ప్రజలందరూ దేవుణ్ణి, అంటే ఈ రక్షకుడు పుట్టి ఉన్నాడు కాబట్టి. మరియ కూడా ఏమంటుంది చూడండి, లూకా 1:47లో, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఎందుకంటే పరిశుద్ధాత్మ కమ్ముకొని ఆమె ఆ రక్షకుణ్ణి మరి జన్మింపజేసింది కాబట్టి, ఆ విధంగా దేవుడు పరిశుద్ధాత్మ కమ్ముట ద్వారా ఆయన జన్మించాడు కాబట్టి, రక్తమాంసములు అవసరము బలికి కాబట్టి, అదేంటిది గర్భము ఒక అచ్చులాగా, మరి ఇటుకను తయారు చేసే అచ్చు ఏ విధంగా కావాలనో శరీర మాంసములకు అచ్చు కావాలి కాబట్టి ఆ వాక్కు ఆమె గర్భములోనికి వెళ్ళి మరి అది రక్త మాంసముల ద్వారా రక్షకుడు పుట్టి ఉన్నాడు. మత్తయి 1:21లో, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించెను కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. అంటే ప్రతి ఒక్కరిని కూడా ఆయనే నిర్మించినాడు, తన ప్రజయే. భూలోకంలో ఉన్న వారందరూ తన ప్రజయే. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనని అనుగ్రహించినాడు. కాబట్టి అందరూ కూడా ఆయన యందు విశ్వసించి నశించిపోక పరలోక రాజ్యము చేరాలని ఈ పండగ దినమున అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలతో అందరినీ మరి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయన యందు నిరీక్షణ ఉంచి విశ్వసించి అందరం పరలోక రాజ్యం చేరుదుము గాక. ఆమేన్, 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 ఆమేన్.